వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ హరీష్ బ్లాగ్స్. మనం ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్కి మనం పోతున్నాము. ఆల్మోస్ట్ మనం వచ్చేసిన దగ్గరికి. ఇది వచ్చేసి అది మనకి సర్వీస్ రోడ్ అనమాట. యూటర్న్ చేసుకోవాలి. మనం కార్లో వచ్చేసాము. కార్లు ఎక్కేసి మనం వెళ్దాము టెంపుల్కి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈ రోజు కొంచెం కుదిరింది. స్వామిని మనకి రప్పించారు కాబట్టి మీ అటు ముందుకెళ్ళేసి ఇక యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చేసాం. చూడండి, మీకు చూపిస్తాను. అదిగో ఇది ఎంట్రన్స్. ఇంక ఇప్పుడే రోడ్ వేస్తున్నారు. వే టు టెంపుల్ అనే బోర్డులు చాలా పెట్టారు ప్రతి పోల్కి. చూడండి, ఇంకా మొత్తం డెవలప్ అయినాక రోడ్స్ ఇచ్చినాక ఇంకా సూపర్గా ఉంటుంది, అదిరిపోతుంది. ఇక్కడ మొత్తం ఈ టెంపుల్ రూట్లో మిల్స్ ఉన్నాయి, రైస్ మిల్స్, ఇంకేదో ఫ్యాక్టరీస్ సంథింగ్ చాలా ఉన్నాయి. చూడండి, మీరు సింగిల్ కానీ డబుల్ కానీ వస్తే మంచి సెల్ఫ్ డ్రైవ్ అలా కార్ మాడుకోండి. హ్యాపీగా మంచిగా డ్రైవ్ చేసుకుంటా కంఫర్టబుల్గా మన కంట్రోల్లో ఉంటుంది డ్రైవింగ్ అంతా. స్లోగా వెళ్ళండి. స్టార్ట్ నుంచి రికార్డ్ చేయొచ్చు, ఎందుకంటే నేనే డ్రైవ్ చేస్తున్నా కాబట్టి మనకి కుదరదు. ఒక చేతితో డ్రైవ్, ఒక చేతితో రికార్డింగ్ అంటే కష్టము. సో చాలా మంది ఉంటారు. చూడండి, మీకు చూపిస్తాను. మీరు తీసుకోవాలని తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఆల్ వెహికల్స్ పార్కింగ్ అట 50 రూపీస్ అట. మరి అక్కడ చేయొచ్చా లేదా ముందు చేయొచ్చా అని ముందు చూడాలి. మేము పోయింది వాళ్ళ ఫ్రైడే కాబట్టి పెద్ద జనం లేరని అనుకుంటున్నాను. మరి లేకపోతే ఫుల్ రష్ ఉండేది. ఇది వచ్చేసి మనకి తెలంగాణ తిరుపతి. ఈ యాక్టివ్స్ మనకి తిరుమలలో ఎలా ఉందో అలా కట్టేశారు. మీకు ఫుల్గా చూపిస్తాను. కొంచెం సాయంత్రం అయింది కాబట్టి మీరు ఏమనుకోవద్దు, కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అవ్వద్దు. ఈసారి మంచి ఎర్లీ మార్నింగ్ డే టైం వచ్చి రికార్డ్ చేస్తాను. ఓకే, ఇది పార్కింగ్ ఏరియాకి అది పొమ్మంటున్నాడు స్ట్రైట్గా. మనకి ఇది మన బైక్ కార్ పార్కింగ్ అంతా. ఇదిగో స్వర్ణగిరి టెంపుల్. ఓ మై గాడ్, కాస్త ముందుకు వెళ్దాం. అక్కడ పెడితే బెస్ట్, బ్యాక్ సైడ్. సరే చూద్దాం, అక్కడ ఇంక ముందుకు వెళ్దాం. ఇక్కడ ఆటో స్టాండ్ చాలా లైన్ ఉన్నాయి, అంటే మనకి ఫెసిలిటీస్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అండ్ పార్కింగ్ ఇక్కడ నో పార్కింగ్ జోలు పెట్టగానే మీకు 5 రూపీస్ ఫైన్ వేస్తారు. చూసుకోండి, అంటే పార్కింగ్ ఉన్న చోటే మనం పెట్టాలి. వీళ్ళంతా బ్యాక్ సైడ్ పోయేటోళ్ళు ఎగ్జిట్ వే అన్నమాట. సో చూసుకుంటే సరిపోతుంది. బెటర్ గో ఇన్ కార్, కంఫర్టబుల్. దిస్ ఈజ్ ద తెలంగాణ తిరుపతి. చూడండి, స్వామి దర్శనం చేసుకోండి, చాలా బాగా కట్టారు. కొంచెం ఈవినింగ్ టైప్ కాబట్టి వావ్, వండర్ఫుల్. తెలంగాణ తిరుపతి ఆపండి.
సెట్టింగ్ కాడ మంచిగా ఉండాలి కారు. పోనీ పోనీ ఓకే పోనీ అట ఓకే డన్. దిస్ ఈస్ ద తెలంగాణ తిరుపతి. చూడండి ఎంత బాగుందో. సూపర్, ఎక్సలెంట్, వండర్ఫుల్. ఫ్రెండ్స్, ఇక్కడ సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది. 5 రూపీస్ ఈచ్ ఫోన్ అనమాట. ఇదే లాకర్. దీంట్లోనే టికెట్స్ కూడా ఉంటుంది. స్పెషల్ దర్శనం వేరే ఉంటుంది, ఫ్రీ దర్శనం వేరే ఉంటుంది. ఓకే, సో స్పెషల్ దర్శనం తీసుకోవడం వల్ల బెస్ట్. 50 రూపాయలు ఉంటుంది. ఇక గర్భగుడిలోకి అది పోవాలంటే 1000 రూపాయల పైనే ఉంటుంది. అది సంగతి, చూసుకోండి మీరు. ఓకే.
మనకి టెంపుల్ లోపల కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఐస్ క్రీమ్ అన్నీ ఉంటాయి. ఓకే, నో ప్రాబ్లం. గోలి సోడా కూడా ఉంటుంది. ప్రసాదము త్వరగా అయిపోయింది, 50 రూపాయలది. సో అభిషేకం లడ్డు తీసుకున్నాము 200 రూపీస్ది. సో మనం ఇంత దూరం వచ్చినాక తీసుకోవాలి తప్పదు. కానీ తిరుమల లడ్డు అంతా ఉండదు, ఇది యాదగిరిగుట్ట లడ్డు లాగుంటుంది, సేమ్ యాజ్ దిస్. ఓకే, చూడండి ప్రసాదం కౌంటర్. సో ఫోన్పే, గూగుల్ పే ఉంది, క్యాష్ కూడా ఓకే. సో నేను గోల్డ్ సోడా తీసుకున్నా, ఇక నా వల్ల కాలే, ఫుల్ వేడిగా. ఈ టెంపుల్లో ఇలాంటి ఎందుకు పెట్టారు డ్యాన్స్ ప్రోగ్రామ్, ఇలాంటి స్పిన్ డ్యాన్స్ లైటింగ్స్ వేరే ఫంక్షన్లో పెట్టాలి, ఈవెంట్లో పెట్టాలి. కానీ టెంపుల్లో ఇలా పెట్టడం అనేది మనీ కోసం అసలు బాగలేదు, నాకు నచ్చలేదు. టెంపుల్ అంటే టెంపుల్ లాగానే ఉండాలి, అంతే కదా. ఈ టెంపుల్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇక్కడ బెల్ ఉంటుంది, గంట. ఏదో గంట అంటారు, చూడండి మీకు ఇప్పుడు కనిపిస్తుంది పెద్ద గంట. ఇది 18,000 కొట్టేటప్పుడు కొంచెం గట్టి కొట్టండి, లేకపోతే అక్కడ ఏళ్ళు ఇలా కొట్టగా జారి ఇట్లా క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది, బ్లడ్ బాగా వెళ్తుంది. నాకు జారీ క్రాక్ వచ్చింది, మీకు ఫోటో చూపిస్తా చూడండి ఒకసారి. గట్టిగా కొట్టండి, లేకపోతే నాలానే మీకు కోసుకుపోయి బ్లడ్ అంతా కారుతుంది. ఓకేనా. నేను బ్లాక్ షర్ట్లో ఉన్నా చూడండి, ఇప్పుడు నేను గట్టి పెట్టి కొడతాను చూడండి. ఇది సెకండ్ టైం కొట్టడం ఇది. అది చాలా అప్పటికే నాకు తోలుసింది బాగా. ఆ గంటనైతే ఏదో ఆటబొమ్మలాగా ఆడుకుంటారు. అసలు కోసుకపోతుంది ఏంది అని అంటే ఏం ఆలోచించట్లేదు, అంటే ఎవరు తెలియదు ఇలా జరుగుతుందని. కానీ నాకు మాత్రం ఘోరంగా బిడ్డ అంతా బాగా బ్లీడింగ్ అయింది. నేనేదో సంబరంగా మళ్ళీ ఇంకోసారి కొడదామని నేను పోయినా, అంటే ఇది 3సారి కావచ్చు. ఇక అంటే మీకు మీ ఏలిక అక్కడ ఏమైనా తెగిన ఏమైనా అయినా కూడా కింద మెడికల్ ఉంది, ఫస్ట్ ఎయిడ్ ఉంది, ప్రాబ్లం లేదు. ఓకేనా, నో ప్రాబ్లం. పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి జంపింగ్స్ టెంపుల్లో ఉండడం ఏంటంటే అర్థం కాదు. ఎగ్జిబిషన్స్లో, ఈవెంట్స్లో బయట ఉండాలి, కానీ టెంపుల్లోనే ఉండాలి. ఇవన్నీ ఏదో ఏదో దేవుని పుస్తకాలు అమ్మాలి, కానీ ఇవన్నీ ఏంటంతా. ఇక్కడ కింది దిగేది మెట్లు, లోపల స్వామి ఉంటాడు, సూపర్ ఉంటుంది.
హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద ఈ వెంకటేశ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఈ వెంకటేశ గోవింద గోవింద తన గోవింద 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 కల్పీక శుద్ధ గోవింద గోక్షీర గోవింద గోపాల ఘటిత గోవింద కరుణావర్ధిత గోవింద హరి ఈ టెంపుల్లో హాస్పిటల్ కూడా ఉన్నది. జస్ట్ అంటే జ్వరం, దగ్గు, జలుబు, హెడేక్ అట్లాంటి మందులు ఇస్తారు. ఓకే, సో ప్రాబ్లం లేదు. నాకైతే ఈ గంట కొడతా అంటే నాకు ఇట్లా ఇయర్ కోసుక పోయింది, బ్లడ్ బాగా వచ్చింది. సో నాకు పట్టి కట్టారు. టీటీ వేయరా అంటే ఇక్కడ వేయరా అంటే ఓన్లీ పట్టి కట్టుడే. టీటీ కూర్చోద్దమ్మా, కింద పడతారమ్మా, అక్కడి నుంచి పడితే చనిపోవడం ఉంటుంది. అది హైట్ బాగుంది. సెల్ఫీలు ఆ గోడ మీద ఇట్లా పడతారో తెలియదు. గాలికి ఇప్పుడు మతాలు మజాక్ చేస్తారు. నీకు ఎందుకు మేము కూడా చేయడానికి మాకేం పడుతుంది. అయితే డాక్టరు ఎట్లా అంటే ఏం చెప్తున్నా తెలుసా, ఆ టెంపుల్ గోడ ఎక్కద్దు, కింద పడిపోతారమ్మా. ఇదివరకు కింద పడ్డరాట, చాలా చెప్పించారట. ఆయన ఎవరు వినట్లేదట. గంట కొట్టేటప్పుడు స్లో కొట్టండి, గట్టి పట్టుకుని కుట్టండి, లేదంటే ఇలా జారి మనకి పోసుకపోతుంది. చూడండి. సో టేక్ కేర్. నాకు ఇప్పుడు అయింది, అయినా కోసుకొని పర్లేదు, మనకి అదే మెడకవర్ ఉంది, నో ప్రాబ్లం. మనకి డైరెక్ట్ తిరుపతిలో ఉన్నట్టు మనకి ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్.
స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా ఎలా ఉంది తెలంగాణ తిరుపతి. చాలా బాగుంది నిజంగా, ఎక్సలెంట్. నైట్ డే టైం కన్నా నైట్ టైం ఇంకా బాగుంటుంది. డే టైం ఎలా ఉంటుందో నాకు తెలియదు. లడ్డు కావాలా నాయనా, ఎంత బాగుందో. తినగలను. నాకు తిరుపతి లడ్డు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇది తెలంగాణ లడ్డు, అది ఆంధ్ర లడ్డు, ఇది తెలంగాణ లడ్డు. ఐ లైక్ సో మచ్. చాలా బాగుంది. ఆ టెంపుల్లో చిన్న లడ్డు 50 రూపాయలు అయిపోయినాయి, ఇవే చాలా ఉన్నాయి. సో ఇక ఇది దేవుని ప్రసాదం కదా, ఇక చూడలేదు. ఇక సూపర్. వా గైస్, చూసారు కదా ఎలా ఉంది వీడియో. బాగుందని నేను అనుకుంటున్నాను. సో విషయానికి ఇస్తే ఏంటంటే, అక్కడ ప్రసాదం అనేది చర్చ ఏ ఛానల్లో మరి చెప్పలేదు. ఆ టెంపుల్లో మరి అక్కడ ప్రసాదము మరి అది ఇక్కడ తిరుపతి నుంచి తెప్పిస్తారా లేదా వాళ్ళు తయారు చేస్తారా అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఏం లేదండి, వెరీ వెరీ సింపుల్. ఇదిగో ప్రసాదం ఇది. ఎట్లా అంటే యాదాద్రి తిరుమల దేవస్థానం వాళ్ళ తరపున శ్రీవారి ప్రసాదం. సో ఆ విధంగా చూడండి, అలా చేశారన్నమాట. సో దీన్ని టేస్ట్ ఎలా చూద్దాం. ఓకేనా, నేను అనుకున్నా మరి తెలంగాణ తిరుపతి అంటే మరి ఆంధ్ర సైడ్ నుంచి ఏమన్నా తెప్పిస్తారా లేదా వీళ్ళైతే చేస్తారనుకుంటే మరి వీళ్ళ చేసారు. అక్కడి నుంచి తెప్పిస్తే ఇంకా బాగా వైరల్ అయ్యేది. చూద్దాం మరి ఈ టేస్ట్ ఎట్లుంటుందో మనకి తెలియదు. అప్పు పెద్దనే ఉన్నది. కట్టడాయ్ మహాప్రసాదం. స్మెల్ బాగా వస్తుంది. సో మనం ఇప్పుడు తినబోతున్నాం. ఓకే, చాలా పెద్ద చూడు ఒకసారి. పూరి నాయను, దీనికి 200 రూపీస్. ఇక టేస్ట్ ఏదో చూడాలి. అంటే మరి తిరుపతి రేంజ్లా ఉంటుందా లేకపోతే వీళ్ళ రేంజ్ వేరే ఉంటుందా అనేది మనం జస్ట్ వెయిట్ అండ్ సీ. ఫ్రిడ్జ్లో పెట్టిన, బయట ఎందుకు అని చీమలాడితే ఏముంది. కిస్మిస్ బాగా వేసారు, కిస్మిస్ బాగా వేసారు. పో తుంచే బదులు ఇట్లా తింటే బెస్ట్. సూపర్, బాగుంది. బట్ తిరుపతి లడ్డు అంతా కాదు, ఇది డిఫరెంట్. ఓకే, సో ఇదండి. సో డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, నేను చాలా కష్టపడి రికార్డ్ చేసి ఎండనక వాననక తీసుకుంటాను మీకోసం నేను చేస్తున్నాను. అక్కడ మీకు తెలియాలని, మీకు చూపించాలని అని తీస్తున్నాను. ఇంకా మంచి వీడియోస్ తీస్తూనే ఉంటాయి. నాకు
సబ్స్క్రైబ్ షేర్ చేయండి. ఓకేనా? ఓకే, బాయ్.